మనం మొటిమల సమస్య తగ్గించేందుకు త్రిఫలా చూర్ణాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవచ్చో ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. మొటిమలు దీన్నే పింపుల్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు. అట్లే యవ్వాన పిటికలు అనేటువంటి మరొక పేరుతో కూడా ఈ యొక్క సమస్యను పిలుస్తుంటారు. యవ్వాన పిటికలు అంటే యవ్వన ప్రాయంలో వచ్చేటువంటి ముఖం మీద వచ్చేటువంటి చర్మానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని యవ్వాన పిటికలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. అంటే టీనేజ్లో సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో మొదలయ్యేసి కొంత వయసు వచ్చిన తర్వాత ఎక్కువ శాతం మందిలో క్రమంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యవ్వన ప్రాయంలోనే ఎక్కువగా వేధించి బాధించి ఇబ్బంది పెట్టేటువంటి సమస్య కాబట్టి వీటిని యవ్వాన పిటికలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అనమాట. మరి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కొనేందుకు ఆ సమస్యను తగ్గించుకునేందుకు రకరకాల క్రీములు, రకరకాల లోషన్స్, రకరకాల ఆయింట్మెంట్స్, అత్యంత ఖరీదైనటువంటి మందులు కూడా వాడుతారు. కానీ మరి చాలామందిలో ఆశించినటువంటి ఫలితాలు ఆశించిన స్థాయిలో కలగకపోవడం వల్ల చాలా నిరాశ నిస్పృహలు కూడా లోనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ యొక్క మొటిమలు తగ్గేందుకు పైపూత మందుగా ఈ త్రిఫల చూర్ణాన్ని చక్కగా మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ మొటిమల సమస్య నుంచి చాలా చక్కగా బయటపడవచ్చు. మరి ఈ మొటిమల సమస్యకు త్రిఫల చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే 100 గ్రాములు త్రిఫల చూర్ణం తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట. మీరు 100 గ్రాములు త్రిఫల చూర్ణాన్ని ఈ విధంగా తీసుకోండి. 100 గ్రాములు త్రిఫల చూర్ణం అంటే ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలుపుతున్నాం కదా. మీరు 100 గ్రాముల త్రిఫల చూర్ణం తీసుకొని ఈ 100 గ్రాముల త్రిఫల చూర్ణంలో కేవలము 5 గ్రాములు మాత్రమే పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకునేటువంటి చూర్ణం కలుపుకోవాలన్నమాట. కేవలము 5 గ్రాములు మాత్రమే పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకునేటువంటి చూర్ణం కలుపుకోవాలన్నమాట. కాబట్టి త్రిఫల చూర్ణం 100 గ్రాములు, 5 గ్రాములు స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి, ఈ 2 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ లేపన ద్రవ్యం మొటిమల సమస్య తగ్గించేందుకు రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం ఒక గాజు సీసాలో నిలువ ఉంచుకొని రోజు పైపూత మందుగా వాడుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని నిలువ ఉంచుకొని ఎలా వాడుకోవాలంటే రోజు ఒక్కసారి ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ మీకు ఎప్పుడు వీలుంటే ఏ సమయంలో వీలుంటే ఆ సమయంలో నిరభ్యంతరంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. ఎలాగంటే సమస్య ఎక్కువగా ఉంటే ఈ యొక్క పౌడరు ఎక్కువగా తీసుకోండి, సమస్య తక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క పొడి కూడా తక్కువగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి మీకు ఎంత అవసరమైతే అంత ఈ యొక్క త్రిఫల చూర్ణము, పసుపు కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని అందులో తగినన్ని నీళ్లు పోసేయండి అంతే. మనం తాగేటువంటి నీళ్లు తగినన్ని ఈ యొక్క పౌడర్లో కలిపేసేయాలి. అంటే త్రిఫల చూర్ణము, పసుపు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణంలో ఈ 2 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణంలో కాస్త నీళ్లు కలిపేసేయాలి. ఈ విధంగా నీళ్లు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఇంచుమించు క్రీమ్ లాగా తయారైనటువంటి ఒక లేపన ద్రవ్యం తయారైపోతుంది అనమాట. ఈ విధంగా తయారైనటువంటి ఈ యొక్క లేపన ద్రవ్యాన్ని ఆ యొక్క మొటిమలు ఉన్నటువంటి ప్రాంతంలో అప్లై చేసి ఒక అరగంట లేదా గంట సేపు ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేసేయడం కానీ, లేకపోతే మరి తుడిచేయడం కానీ, మొహం కడుక్కోవడం కానీ చేయాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అంటే త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా పసుపులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అద్భుతంగా పనిచేసి మొటిమలకు కారణభూతమైనటువంటి అంశాలను నిర్వీర్యం చేసి మొటిమలు తగ్గేందుకు దోహదపడతాయి. ఈ యొక్క ఔషధము దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, క్షేమదాయకంగా ఉంటుంది. అట్లే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఔషధం కూడా చాలా తక్కువ ఖరీదుతోనే మీకు లభ్యమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేవలము 2 పదార్థాలే కాబట్టి ఈ 2 పదార్థాలు త్రిఫల చూర్ణము, పసుపు 2 మనకు దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పదార్థాలు తక్కువ, తయారు చేసుకునే విధానము సులభము, అదేవిధంగా వాడుకునేటువంటి విధానము సులువు, అదేవిధంగా దాని యొక్క ఫలితం కూడా చాలా త్వరగా సత్వరమే పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు అంటే మొటిమల సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా చక్కటి ఫలితం కలిగేటువంటి అవకాశం ఉంటుంది.